కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేయడానికి, దగా చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర పన్నడం జరుగుతుంది. కామారెడ్డిలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ పౌరుడు, మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, తప్పకుండా దీనిపైన ఆలోచించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా బీసీలు, ఇలా 60% ఉన్నటువంటి బీసీలు ఏకతాటిపైకి వచ్చి అందరూ కూడా సంఘటితంగా సమన్వయంతో ఈ కాంగ్రెస్ దగా మీద, మోసం మీద మనం పోరాటం చేయవలసిన బాధ్యత ఉంది, యుద్ధం చేయవలసిన బాధ్యత ఉంది. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే శ్రీశ్రీ గారి ఉదాహరణకు మనమంతా కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు, ఎందుకంటే జీవన్ మరణ సమస్య, స్థానిక సంస్థలు అనేది ప్రభుత్వంలో అంతర్భాగం, చట్టసభలు అది మొదటిది. స్థానిక సంస్థల్లో మన ప్రాధాన్యత లేకపోతే గ్రామాల్లో కానీ, మున్సిపల్ పట్టణాల్లో కానీ మన ఎవరు కూడా గుర్తించరు, ఆ విధంగా గౌరవించడానికి కూడా అవకాశం లేదు. మేము అడిగేది కొత్తగా అడగడం లేదు, ఇది కోరికలు కాదు, రావణ వరాలు కాదు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న చెప్పినట్టుగా అన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసి, ముఖ్యంగా ఇలా రాజ్యాధికారం కావాలంటే ఇలా స్థానిక సంస్థలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 42% చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ మీరు బిల్లు పెట్టిర్రు అసెంబ్లీలో, ఆ బిల్ పాస్ చేసిర్రు, గవర్నర్ గారు పంపించారు, కానీ చేతులు దులుపుకున్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే సీనన్న చెప్పినట్టుగా ఒక ప్రతిపక్షానికి సంబంధించిన డెలిగేషన్ తీసుకుపోయి పార్లమెంట్ సభ్యులు కలుపుకొని పార్లమెంట్లో అది ఆమోదింపజేస్తే ఆ 42% చట్టబద్ధత వస్తుంది, లేకుంటే కాన్స్టిట్యూషన్ అమలు కాదు. అది మీకు తెలిసి కూడా కావాలని మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు 42% మేము మా పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇవ్వడానికి నువ్వు ఎక్కడ పార్టీ పరంగా ఇస్తావు? నీ పార్టీ పరంగా ఇవ్వచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ మీరు అమలు చేస్తారు? రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్లో చేర్పించిన తర్వాత, ఢిల్లీ నుంచి మనకు చట్టమైన తర్వాత ఆ విధంగా ఎన్నికలు జరుపుతామని ఇందులో పొందుపరచడం జరిగింది. అది చేస్తున్నారా ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ క్యాబినెట్ కానీ ఆలోచిస్తున్నారా? ఏ విధంగా గాలికి హామీలు ఇచ్చి ఇలా ప్రజలందరూ మోసం చేసి 6 గ్యారెంటీలే కాకుండా 420 హామీలు ఇచ్చి ఏ విధంగా ఓట్లు వేయించుకొని ఆ ఓట్ల ద్వారా ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిరో ఈ బీసీలను కూడా ఆ విధంగా మోసం చేయడానికి మళ్ళొక్కసారి కుట్రవంతున్నారు. దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.